ఈ రోజు మనం ప్రపంచాన్ని వణికించిన అత్యంత భయంకరమైన కుంభకోణం అదేనండి మన ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ ఫైల్స్ బయటకు వచ్చినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా రాజకీయ నాయకులు, బిలియనీర్లు మరియు సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు, ఆ రహస్య ఫైల్స్ లో ఏముంది అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం రండి. ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాకు చెందిన ఒక అత్యంత ధనవంతులైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఇతను కేవలం ధనవంతులు మాత్రమే కాదండి, ప్రపంచంలోని అత్యంత శక్తివంతులమైన వ్యక్తులతో సంబంధాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి. అయితే ఈయన సంపద వెనుక ఉన్న చీకటి సామ్రాజ్యాలు ఇప్పుడు బయటపడింది. ఎప్స్టీన్ ఒక పెద్ద సెక్స్ నెట్వర్క్ ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ రహస్య ఫైల్స్ లో ఏముంది? ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం దాదాపు 5 మిలియన్ల పేజీలకు పై ఉన్న ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే సుమారు 3 మిలియన్ల పేజీలు బయటకు వచ్చాయి. ఆ ఫైల్స్ లో ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్ విమాన ప్రయాణ వివరాలు, కోర్టు రికార్డులు మరియు బాధితుల సాక్ష్యాలు ఉన్నాయి. పవర్ఫుల్ వ్యక్తుల పేర్లు ఈ ఫైల్స్ లో ప్రపంచంలోనే గర్వించదగ ఎంతో మంది గొప్ప ప్రముఖుల పేర్లు ప్రస్తావన రావడం సంచలనం సృష్టించింది. డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ మరియు బిల్ క్లింటన్ వంటి దిగ్గజాల పేర్లు ఆ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బిలియనీర్లు ఎలాన్ మస్క్ మరియు మార్క్ జుకర్బర్గ్, మైకేల్ జాక్సన్ పేర్లు కూడా ఉండడం వల్ల ఈ వార్తలు బాగా వివాదాల్లోకి వచ్చాయి. అయితే కేవలం ఈ ఫైల్స్ లేదా లిస్ట్ లో ఉన్న పేరు ఉన్నంత మాత్రాన వారు తప్పు చేసినట్టు కాదు, కానీ ఎప్స్టీన్ తో వారికి సంబంధాలు ఉన్నాయని క్లియర్ గా కనబడుతుంది. చీకటి సామ్రాజ్యం, బాధితుల ఆవేదన. ఈ నెట్వర్క్ లో కేవలం 14 ఏళ్ల చిన్న పిల్లలను కూడా ట్రాఫికింగ్ చేసినట్లు ఆధారాలు దొరికాయి. రాచెల్ అనే 14 ఏళ్ల బాలిక కథ మరియు వర్జీనియా గఫ్రే అనే ఒక మహిళ చేసిన పోరాటం ఈ కేసులో అత్యంత కీలకం. ఎప్స్టీన్ కు చెందిన లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ప్రైవేట్ ఐలాండ్ లో ఈ అరాచకాలు జరిగాయని బాధితులు సాక్ష్యం ఇచ్చారు. న్యాయం నుండి ఎప్స్టీన్ ఎలా తప్పించుకున్నారు? అమెరికాలో ఉన్న నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ (ఎన్పిఏ) అనే ఒక చట్టం ఎప్స్టీన్ వంటి క్రిమినల్స్ కు రక్షణ కలిగించింది. ఈ ఒప్పందం వల్ల అతను పెద్ద నేరాలు చేసినా కూడా చాలా తక్కువ శిక్షతో బయటపడేవాడు. దీనినే జైల్ వెకేషన్ అని కూడా పిలుస్తారు. అనుమానాస్పద మరణాలు. ఈ కేసులో మరో భయంకరమైన విషయం ఏంటంటే ఎప్స్టీన్ లిస్ట్ లో బయటికి రావడానికి ముందే ఆ కేసుతో సంబంధం ఉన్న కొందరు సాక్షులు మరియు బాధితులు అనుమానాస్పద స్థితిలో మరణించడం. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరం కాదు, దీని వెనుక ఒక పెద్ద వ్యవస్థే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ కు కనెక్షన్ ఉందా? ఇటీవల బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఆ ఫైల్స్ లో ఒక భారతీయ బాలిక గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 13, 2020 నాటికి ఒక ఈమెయిల్ దీనికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. కన్క్లూజన్: డబ్బు మరియు అధికారం ఉంటే ఎంతటి పాపాలైనా కడిగేస్తాయనే భావించే వ్యక్తులకు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక హెచ్చరిక లాంటిది. ఈ 5.2 మిలియన్ పేజీల ఇంకా ఎన్ని నిజాలు దాగి ఉన్నాయో, రాబోయే రోజుల్లో పార్ట్ 2 మరిన్ని భయంకరమైన విషయాల గురించి వెలుగులోకి రానున్నాయో చూడాల్సి ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ. జై హింద్.